మాధురి. ఆకాశంలో సగం మహిళ. మరి ఆ ఆకాశంలో ఆ సగంలో ఉన్న మహిళల్లో ముఖ్యంగా ఒక చూడముచ్చటైన జంట అత్తాకోడలతో ఇప్పుడు మనం ఉన్నాం. మంగళగిరిలోని ధనలక్ష్మి హ్యాండ్లూమ్స్ అండి. అత్తాకోడలు ఇద్దరు కూడా నాకు చాలా ముచ్చట అనిపించింది. ఇలాంటి ఒక బాండ్ అనేది చాలా రేర్గా చూస్తాము. ఇద్దరు కూడాను అత్తయ్య మీరు చెప్పండి అంటే లేదమ్మా బిందు నువ్వు చెప్పు అని చెప్తున్నారు. నాకు వాళ్ళ బిజినెస్ కానీ వాళ్ళ బాండింగ్ కానీ చూసి ఖచ్చితంగా ఉమెన్స్ డే స్పెషల్గా వాళ్ళని మీ ముందుకు తీసుకొని రావాలి అనుకుంటున్నాను. నమస్తే బిందు గారు. నమస్తే అమ్మ. అమ్మ మీరిద్దరూ చూస్తూ ఉంటే చాలా చాలా ముచ్చటగా అనిపిస్తుంది నాకు. మీరు మేము వచ్చామని ఇలా ఉన్నారా లేకపోతే ఎప్పుడు ఇలానే ఉంటారా? ఎప్పుడు ఇలాగే ఉంటామండి. ఎప్పుడు ఇలానే ఉంటారు. ఓకే, మనకి ఈ బిజినెస్లోకి వచ్చి ఈ బిజినెస్ ఇప్పుడు రన్ చేస్తున్నారు కదా, ఇప్పుడు మీ ఫ్యామిలీ బిజినెస్ అని చెప్పి అంటున్నారు. సో ఈ ఫ్యామిలీ బిజినెస్లో మీరు ఈ బిజినెస్కి సంబంధించి ఎలాంటి వర్క్స్ చేస్తూ ఉంటారు? యాక్చువల్గా మాకు ఇది అసలు నాకు కంప్లీట్గా న్యూ అనమాట. ఓకే, నాకు అసలు ఇదేం తెలీదు. సో మా అత్తయ్య వాళ్ళు మగ్గాలు అవి నేయించేసేవాళ్ళు. సో ఇక్కడికి వచ్చాక నాకు తెలిసింది ఓకే శారీస్ ఇట్లా చేస్తారు, మగ్గ ఈ ప్రాసెస్లో ఉంటాయి, ఇట్లా ఉంటాయని. ఆఫ్టర్ మ్యారేజ్ నాకు తెలిసింది. అంతకు ముందు నాకు అసలు ఐడియా లేదు. మీరు వచ్చేటప్పటికి ఇప్పుడు ఇన్ని డిజైన్స్ ఉన్నాయి కదా, ఈ డిజైన్స్ అన్ని ఉన్నాయా? లేదు, ఇవి కోవిడ్ తర్వాత వచ్చిన ఇన్ని డిజైన్స్. ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది ఇలా అంటే కాంపిటీషన్ ఎక్కువైపోయింది కదా. సో దాన్ని బట్టి ఏమైందంటే న్యూ మోడల్స్ డిజైన్ చేసేసుకోవడం స్టార్ట్ చేసాం మేము. సో అంతకు ముందు చాలా లిమిటెడ్ గా ఉండేది. ఈ కోవిడ్ టైంలో ఏమైందంటే సో బిజినెస్ కొంచెం లో అయింది. అంటే జనాలందరూ ఓకే ఇవే మోడల్స్ కదా అన్నట్టుగా ఉన్నారు. సో ఇంకేం చేశారంటే అప్పుడు మా హస్బెండ్ కొత్త మోడల్స్ చేయాలి మనం కోవిడ్ లో అని చెప్పన్నట్టుగా సో కొత్త మోడల్స్ ని ఆయన స్టార్ట్ చేయడం స్టార్ట్ చేశారు. మీరు హెల్ప్ చేస్తూ ఉంటారా మోడల్స్ కి సంబంధించి? చేస్తాం అందరం. ఎలాంటి హెల్ప్ ఉంటుంది మీది? అంటే ఇట్లా ఇలా ఉండాలి, సో బుటా ఉండాలి, లేదంటే ఈ చీర ఇలా ఉంటే బాగుండేది, మనం వెళ్ళి చీర కొనుక్కోడానికి వెళ్ళేటప్పుడు కూడాను ఈ చీర ఇలా ఉంటే బాగుండేది కదా, ఈ బార్డర్ కి ఆ డిజైన్ ఉంటే బాగుంటుంది కదా, ఆ డిజైన్ కి ఈ బార్డర్ వేస్తే బాగుంటుంది, ఈ కలర్ కాంబినేషన్ అయితే బాగుంటుంది అని చెప్పి మనకి ఒక థాట్ వస్తుంది. అలాంటివి షేర్ చేసుకుంటూ ఉంటారా? యాక్చువల్ గా కంచి పట్టు శారీస్ ఉన్నాయి కదా, సో ఇన్ని మోడల్స్ ఉండేవి. మంగళగిరిలో వచ్చేసరికి ప్లెయినే ఉండేది, అది ఒక్కటే ఉండేది, లేదా 1 or 2 లిమిటెడ్. సో ఇందులో అన్ని మోడల్స్ ఉన్నాయి కదా, మనం ఇంకొంచెం ఏదన్నా కొత్తగా చేసుకుందాము అన్నట్టు డిజిటల్ ప్రింట్స్ అంటే లేకపోతే ఇక బుటాస్ పెట్టడం, సో ఈ బార్డర్ లో ఇలాంటి డిజైన్స్ ఇలాంటివన్నీ డిస్కస్ చేసుకుంటా ఉంటాం అన్నమాట. ఓకే, న్యూ మోడల్స్ వచ్చాయి. అంటే ఇప్పుడు ఈ డిజైన్స్ అన్ని ఉన్నాయి, నాకు ఈ డిజైన్స్ కూడా మీవే అని చెప్పి అంటున్నారు. సో ఈ డిజైన్స్ కి సంబంధించి ఎలాంటివి తీసుకుంటారు? సజెషన్స్ ఏమైనా తీసుకుంటారా? తీసుకుంటారు. ఎలాంటి అంటే ఎలా అది అంటే చూస్తారు ఫస్ట్ ఇట్లా ఉంది దీనికి ఏ బార్డర్ పెడదాం. ఇంతకు ముందు ఇక్కడ పికాక్స్ ఉండేవి, సో పికాక్స్ కొన్ని డేస్ కి ఓల్డ్ అయిపోయింది. తర్వాత ఇలా ఫ్లవర్స్ వచ్చినాయి, తర్వాత ఇందాక మీరు చెప్పినట్టు ఎలిఫెంట్స్ అట్లా, సో ఇవి మారుస్తాం. బుటాస్ అంటే చిన్న బుటాస్ ఉండేవి, పెద్ద ఉండేదిగా ఆ సైజ్ మారే. కంప్లీట్ గా మంగళగిరి అంటే ఏమైందంటే పళ్ళు వచ్చేసరికి లైన్స్ పళ్ళునే వచ్చేది. అవును. సో తర్వాత ఏమైందంటే రిచ్ పళ్ళు ఇట్లా వచ్చేది. యా, మీరు ఇష్టపడి నేయించుకున్న చీర ఏదైనా ఉందా? ఉంది, చూపిస్తారా? ఇది వచ్చేసరికి మంగళగిరి శారీలో ఫస్ట్ మేము పెట్టిన కుప్పడం బార్డర్ ఇది. ఓకే, సో ఇది స్టార్టింగ్ శారీ కాబట్టి దీనికి పళ్ళు కూడా సేమ్ మంగళగిరి శారీకి ఉన్నట్టే లైన్స్ పళ్ళు ఉంటుంది. ఓకే, సో దీన్ని నెక్స్ట్ ఎట్లా అప్గ్రేడ్ చేసామంటే సేమ్ ఇదే శారీలో చిన్న బుటాస్ రన్నింగ్ ఇదే లైన్స్ పళ్ళు, తర్వాత బుటాస్ విత్ రిచ్ పళ్ళు. సో ఇట్లా ఇంతవరకు అప్గ్రేడ్ చేసాం. ఫస్ట్ కోవిడ్ తర్వాత మేము అంటే ధనలక్ష్మి హ్యాండ్లూమ్స్ పెట్టిన శారీ ఇది, అంటే మా ఓన్ మోడల్ ఇది. అంటే కుప్పడం బార్డర్ అంటే ఇది కుప్పడం సారీస్ కి ఉండే బార్డరా? మీరు దాన్ని అడాప్ట్ చేసుకున్నారు. మంగళగిరి శారీస్ కి అది పెట్టి నేయించడం స్టార్ట్ చేసాం. ఇది అంటే మంగళగిరి శారీస్ లో ఫస్ట్ బోర్డర్ వచ్చింది కుప్పడం బోర్డరే, అంతకు ముందు ఇంకే ఓన్లీ కడి బోర్డరే ఉండేది. ఆ తర్వాత ఈ బోర్డర్ ని మీరు అడాప్ట్ చేసుకున్నారు. అప్పటి నుంచి కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సారీస్ ని మీరు ప్రెజెంట్ చేస్తున్నారు. కలర్స్ లో ఏమైనా మీ దగ్గర నుంచి సలహాలు తీసుకుంటూ ఉంటారా? ఎలాంటి కలర్స్ ఎక్కువ, మీకు ఎలాంటి కలర్స్ అంటే ఎక్కువ ఇష్టం? కాంబినేషన్స్ పేస్టల్ షేడ్స్ అయితే ఎక్కువ ఇష్టపడతాము. మా దగ్గర కంప్లీట్ గా ఎవ్రీ మోడల్ లో పేస్టల్ షేడ్సే ఉంటాయి. పేస్టల్ షేడ్స్ ఎక్కువ ఉంటాయి.
ఓకే. సో ఏ కలర్ కావాలంటే ఆ కలర్, సో కంప్లీట్గా అదే చేసిస్తాం. మన దగ్గర ఏదైనా కస్టమైజ్ ప్రోడక్ట్ కూడా ఉంటుంది. ఎలా? ఈ కస్టమర్కి ఇప్పుడు ఈ శారీ నచ్చింది, సో మాకు ఇలా వద్దు, సో ఇది ఇంకొక కలర్ లైక్ పీచ్ అలా లైట్ కలర్ కావాలి, ఏదైనా గ్రీన్ అలా లైట్ కలర్, సో కస్టమర్ ఏదైనా కలర్ చెప్పి మాకు ఈ కలర్లో కావాలి అని అంటే సో అట్లాగే వాళ్ళ కస్టమైజ్ చేసి ఇస్తాము. మనకి కస్టమైజ్ చేసిన దాన్ని మనకి నేయించి దానికి కస్టమర్కి ఇవ్వటానికి ఎన్ని డేస్ పడుతుంది? 15 days పడుతుంది. బేస్డ్ ఆన్ ఆ పట్టు అవైలబిలిటీని బట్టి ఒక 15 days పడుతుంది. మన దగ్గర అన్ని అవైలబుల్ గా ఉంటే ఒక 15 days లో మనం కస్టమర్ కి ఇచ్చేస్తాం. మరి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే కస్టమర్ ఏం చేయాలి? వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఉంది. ఓకే, ఈ మూడిట్లో మీరు అవైలబుల్ గా ఉంటారు. మీ వాట్సాప్ నెంబర్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి, ఫేస్బుక్ ఐడి చెప్తారా? యా, వాట్సాప్ నెంబర్ వచ్చేటప్పటికి 9666228380. సో ఈ నంబర్కి మెసేజ్ చేసినా కాల్ చేసినా కూడా రీసెల్లర్స్ గ్రూప్ ఉంటుంది. సో అందులో మిమ్మల్ని యాడ్ చేసేస్తారు, మీకు రెగ్యులర్ అప్డేట్స్ వచ్చేస్తాయి. ఓకే. సో ఇంకా ఫేస్బుక్ వచ్చేసరికి మంగళగిరి పట్టు శారీస్ ఫేస్బుక్ పేజ్ వచ్చేసరికి, ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ వచ్చేసరికి mangalagiri_handlooms.dl. సో ఈ 3 నుండి మీరు ఎనీవన్ నుంచి కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇదేంటంటే ఇందులో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి మనం కస్టమైజ్ చేసుకోవడానికి. సో ఇందులో ఉండే ఏ కలర్ అయినా కూడా వీ కెన్ కస్టమైజ్ అన్నమాట. ఓకే. సో ఇది చూసి మాకు ఇలా కావాలి, ఇలా సో ఈజీగా ఉంటుంది కదా కస్టమర్కి కూడా. సో దాన్ని బట్టి మేము శారీస్ని కస్టమైజ్ చేసి ఇవ్వగలం. మనకి అవైలబుల్ గా ఉన్నాయండి షేడ్స్. 500 షేడ్స్ ఉంటాయి. 500 షేడ్స్ ఉంటాయి అవైలబుల్ గా మనకి ఇక్కడ. ఒక రిపీటెడ్ కలర్స్ కాకుండా 500 కలర్స్ అనేవి రిపీటెడ్ గా మనం దాంట్లో కాంబినేషన్స్ చేసుకుంటే ఇంకెన్ని కలర్స్ వస్తాయో మనం చూడొచ్చు. వీళ్ళ దగ్గర ఉన్నవే 500 డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. సో మనం దాన్ని ఇంకా కాంబినేషన్స్ ఇది అది చేసుకుంటే ఇంకా మనకి లైఫ్ లాంగ్ కట్టుకునే చీరలన్నీ మనం చేసేసుకోవచ్చు అనమాట. ఇన్ని కలర్స్ ఉంటాయి అనిపిస్తుంది నాకు కూడా. చాలా చాలా బాగుందండి. అంటే కంప్లీట్గా ఒక ఇద్దరు కలిపి ఒక మొత్తం సంస్థనే నడిపిస్తున్నారు. కంగ్రాచులేషన్స్ అండి. మీకు చెప్పడం మర్చిపోయాను, హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.